దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం యూపీ. కేంద్రంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అతి కీలకం. 7 దశల పోలింగ్ ఇప్పటికే 3 దశలు పూర్తయ్యాయి. విజయంపై ఎవరికీ ధీమా లేదు. మోదీ హవానే గట్టెక్కిస్తుందన్న పూర్తి ఆశ కమల్నాథ్లో ఉందా అంటే అదీ లేదు. అధికార పక్షం వాళ్లు చేసిన పనులతో ఓట్లు రాలతాయన్న ధీమా సమాజ్వాదీ పార్టీ నేతల్లో కూడా లేదు. అందుకే అంతా ఇప్పుడు మాటల దాడికి దిగారు. ఒకరిపై మరొకరు విమర్శలు తీవ్రతరం చేశారు. యూపీ ఎన్నికలు బీజేపీకి చావోరేవో అన్నట్లుగా మారాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో 72 సీట్లు గెలుచుకున్న బీజేపీ అధికారంలోకి రాకపోతే మోదీ హవా తగ్గిందన్న సంకేతాలు దేశ ప్రజల్లోకి వెళ్తాయనే భయం ఆ పార్టీ నేతలకు పట్టుకుంది. గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్ కన్నా యూపీ ఎన్నికల కోసమే బీజేపీ సర్వశక్తులు ఒడ్డి పోరాడుతుందని చెప్పవచ్చు. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి పదవుల్లో తాను అనుకున్న వ్యక్తులను కూర్చోబెట్టాలంటే యూపీ ఎన్నికల్లో గట్టెక్కాల్సిన అనివార్య పరిస్థితి మోదీకి ఏర్పడింది. అందుకే 1 ఫిబ్రవరిలోనే 7 బహిరంగ సభల్లో పాల్గొన్నారు మోడీ. తొలుత కొంత సాంప్రదాయ రీతిలో ప్రచారం చేసిన రాను విమర్శలో ఘాటు పెంచారు. రాబోయే 2 విడతల్లో ఓబీసీ, హిందూ ఓటర్లు అధికంగా ఉండడంతో వారిని ఆకట్టుకోవడానికి జోరు పెంచారు. ఇందుకు పరోక్షంగా మతాన్ని తన ప్రసంగంలో చూపిస్తున్నారు. ఫతేపూర్లో జరిగిన బహిరంగ సభలో యూపీలో రంజాన్ రోజు కరెంట్ ఉంటుంది, హోలీ రోజు మాత్రం పోతుంది. రంజాన్ సందర్భంగా అందరికీ విద్యుత్ ఇస్తున్నప్పుడు దీపావళి సమయంలోనూ ఇవ్వాలి అంటూ మోదీ ప్రభుత్వం విమర్శించింది. హిందువుల ఓట్లని గంపగుత్తుగా బీజేపీకి పడేలా వారిని రెచ్చగొట్టే ధోరణిని మోడీ అవలంబిస్తున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. యూపీ ఎన్నికల్లో మోడీ విద్యుత్నే తన ప్రధాన ప్రచారాంశంగా ఎంచుకున్నాడు. రాహుల్ గాంధీ, అఖిలేష్ పాల్గొన్న ఫోటో చూపిస్తూ చేసిన విమర్శలతో సభ చప్పట్లు, ఈలలతో హోరెత్తిపోయింది. కరెంటు తీగలు షాక్ కొడతాయేమన్న రాహుల్ వంగిపోతుండగా అఖిలేష్ మాత్రం ధైర్యంగా ఉన్న ఫోటో అది. ఆ కరెంటు తీగలు ఎక్కడ షాక్ కొడతాయని రాహుల్ కంగారు పడుతున్నారు. కానీ వాటిలో కరెంటు ఉండనే ఉండదని అఖిలేష్కు బాగా తెలుసు. అందుకే ఆయన ధైర్యంగా ఉన్నారని మోడీ విమర్శించాడు. మోడీ విమర్శలకు అఖిలేష్ రాయబరిలో ధీటుగా జవాబిచ్చారు. గంగామాత మీద ఒట్టేసి చెప్పండి, మీ వారణాసికి 24 గంటలు విద్యుత్ ఇస్తున్నామా లేదా అని ప్రశ్నించారు. మోడీ హావభావాల్ని అనుకరిస్తూ మిమిక్రీ చేశారు. అయితే అఖిలేష్ సవాల్కు ప్రయాస్ అనే స్వచ్ఛంద సంస్థ రూపొందించిన గణాంకాలను చెప్తూ కేంద్రం జవాబిచ్చింది. వారణాసి జిల్లాలోని శివపూర్ డివిజన్లో గత 3 నెలలుగా రోజుకి 8 నుంచి 10 గంటల కరెంట్ లేదని స్పష్టం చేసింది. కోతలు దారుణంగా ఉన్నాయి కనుక కేంద్రం రూపొందించిన ఊర్జా యాప్లో ఏడాదిగా వివరాలు నమోదు చేయడం లేదని తప్పుపెట్టింది. యూపీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారని పదే చెప్తున్నప్పుడు మోదీ తన ప్రసంగాల్లో మతపరమైన అంశాలు ఎందుకు తీసుకురావాల్సి వస్తుందో, బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని, బీహార్ ఎన్నికల్లో ఓటర్లను రెచ్చగొట్టినట్లే ఇక్కడ కూడా రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారని, బీహార్లో పట్టిన గతే యూపీలోని పడుతుందని అంటున్నారు.